ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. రామచంద్రపురం మండలంలో తాళపాలెం గ్రామంలో బైబిల్ మిషన్ స్వస్థతశాల వారి 3 రోజుల క్రిస్మస్ పండుగ సంగీత మహోత్సవాలు విజయవంతంగా జరిగాయి. ఈ నేపథ్యంలో దైవజనులు ఫిలిప్, జాషువా, సలాది జకరియా, పలు దైవజనులు వాక్య సందేశాలు వివరించారు. ప్రముఖ సినీ మరియు సువార్త గాయకురాలు ఎంఎం శ్రీలేఖ సువార్తల పాటలు పాడారు. అలాగే ప్రముఖ సీనియర్ సినీ నటి శ్రీమతి జయసుధ అద్భుతమైన తన జీవితంలో దేవుడు చేసిన మేలు సాక్ష్యముల ద్వారా తెలియచేశారు. అద్భుతమైన క్యాండిల్ సర్వీస్, కేక్ కటింగ్ క్రిస్మస్ పండుగ మరింత ఆనందాన్ని సంతరించుకున్నాయి. ఆఖరి రోజున స్థానిక దైవజనులు రెవరెండ్ శాంతరాజు నరకబడిన చెట్టు మోదుని ఆదర్శంగా తీసుకొని మానవుడి జీవితాన్ని పోల్చి ఎలా చిగురింప చేసుకోవాలో, క్రీస్తుగా ఎలా ఎదగాలో అనే వాక్యం అందరినీ ఆకట్టుకుంది. వచ్చిన ప్రజలందరికీ 3 రోజులు ప్రేమ విందును ఏర్పాటు చేశారు. రాత్రి సమయం ఇప్పుడు అంత మంచు లేకుండా చేశాడు దేవుడు. చప్పట్లు కొడదాం. ఎవరి కష్టం ఉంది అంటే, ఎంత కష్టం ఉందంటే దాదాపు ఈ క్రిస్మస్ పండుగకి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఒక తాపీ మేస్త్రి గారు ఈ క్రిస్మస్ కి 50,000 కానుక ఇచ్చాడు, 50,000 కానుక ఇచ్చారు. చప్పట్లు కొడదాం. పండుగను మాట్లాడండి. చాలా మంది కనుక ఈ క్రిస్మస్ పండుగ రావడం, ఒకరు ఈ క్రిస్మస్ పండుగకి ఆలోచిస్తాము. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ క్రిస్మస్ పండుగ మహోత్సవాలను గురించి కొన్ని గ్రీటింగ్స్ మాటలు తెలియచేయవలసిందిగా. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఈ దినమే కాకుండా రేపు ఎల్లుండి కూడా ఒకరోజు మించి మరొక రోజు ఘనముగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ మహోత్సవాలు జరుగునుగాక. దేవుడు ఖచ్చితంగా ఈ స్థలములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని వాక్యం చెప్తాను. మేడం గారి మాటల తర్వాత ప్రిపేర్ అయ్యాను. కానీ దేవుడు నాకు ప్రేరేపణ ఏంటంటే ఈ రోజంతా వర్షిప్పే, ఆరాధనే. చప్పట్లు కొడదామండి. కుమ్మరించబడుటకు కృప వెంబడి కృపను దేవుడు దయచేయటకు నీ దాసులు నైనానికి స్తోత్ర, నీ దాసురాలు ఇరువురు కలిపి శాంతరాజు గారు ప్రియదర్శనము గారిని ఏర్పాటు చేసుకుని అద్భుతమైన కార్యాలు జరిగిస్తుండగా ఇందులో కూడా మేము పాలిభాగస్థుల కృప ఇచ్చారు.
ఇదిగో ఈ పాటలు పుస్తకాలు ప్రజలలోకి వస్తుండగా అందరూ పాడుతూ స్తుతిస్తుండగా సోదరి శ్రీలేఖ గారు, నాయన జయసుధ గారు, అనిల్ గారు అందరూ కలిసి పాడుతూ నేను మరొకసారి స్తోత్రాలు చెప్తూ చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరచు. నోటితో స్తుతులు చెప్తూ బైబిల్ మిషన్ రామచంద్రపురంలో జరుగుతున్న చిరతాల్పన పరలోకమునకు వెళ్ళి తిరిగి మేఘాసీనుడై వస్తున్న యేసు ప్రభువా మీకు స్తోత్రము నాయనా. ప్రియదర్శిని పాస్టమ్మ గారిని మీరు ప్రేమించి బలపరచి మీ మహిమ కొరకు వాడుకుంటున్న ఏంటంటే మీ అందరికీ బాగా తెలిసిన పరిస్థితి, ఇండిగో విమాన సంబంధించిన సంస్థకు వచ్చినటువంటి సమస్యల వలన అన్ని ఫ్లైట్లు ఇప్పటికి దరిదాపులు 225 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఎక్కడ వాళ్ళు అక్కడే లాక్ అయిపోయారు. కదలడానికి లేదు, ప్రయాణం చేయడానికి లేదు. అవకాశం ఉన్న వాళ్ళు అక్కడక్కడ కాస్త రోడ్డు మార్గాన వారికి అనుకున్న గమ్యానికి చేరుతున్నటువంటి నేపథ్యం. నాకు కాల్ రాగానే ఒక సెకండ్ అలాగా నేను పాస్టర్ గారికి ఫోన్ చేశాను, శాంతిరాజయ్య గారికి. అయ్యగారి పరిస్థితి ఎలాగ ఉందనంటే ఆయనకి ఏ బాధ లేదు, ఏ చింత లేదు, యేసు పుట్టిన చింత లేదన్నట్టున్నారు శాంతిరాజయ్య గారు. దేవునికి స్తోత్రం. సో అంత చేతులు ఎత్తేశారు. అయ్యారు దేవుని గొప్పవాడండి అని ఫోన్ పెట్టేశారు ఆయన చాలా సింపుల్ గా. సరే చెన్నై గారికి ఫోన్ చేశాను, జాన్ రాయల్స్ గారికి. ఆయన ఏమీ తక్కువ తినలేదండి. ఆయన వాళ్ళ నాన్నగారి కంటే ఇంకా విశ్వాసంతో అయ్యగారు ప్రభు గొప్ప మీకు ఈత వచ్చు కదా, నాకు రాదు కదా అని. కానీ అప్పటికే స్టార్ట్ అయిపోయాయి. ఆయన అన్నారు లేదు వాళ్ళే వేసేసుకుని ఇప్పుడు ఏం అవ్వదులే, నువ్వు గట్టిగా ఏమవుతుందంటే సముద్రం మీద వెళ్ళేటప్పుడు ఇలా పైకి వెళ్ళి అలా పడుతూ ఉంటుంది. అలా పైకి వెళ్ళి పడుతున్నది కింద నీళ్ళ మీద. నాకేమో ఒకటే భయం, గట్టి కళ్ళు కూడా నేను ఓపెన్ చేయలేదు. గట్టిగా కళ్ళు మూసుకుని పట్టుకుని అలా వెళ్ళిపోయి, అంటే మా చుట్టూ టూరిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కేకలు, హ్యాపీగా అందరు మాట్లాడుకోవడం, అవన్నీ దూరం వెళ్ళేసరికి అవన్నీ మెల్లిగా ఎక్కడ ఏమీ లేదు, కామ్గా చాలా దూరం వచ్చేసారు. నేను కళ్ళు తెచ్చి చూసేసరికి సముద్రం మధ్యలో ఉంది. అడిగి వెళ్ళి పడుతున్నది. నేను చెప్తున్నాను వారితో, ఏమండి నాకు భయం వేస్తున్నది, నాకు బ్యాలెన్స్ లేదు, నేను పడిపోతానేమో, ఎక్కువ ఊగుతున్నది అంటే వినపట్లేదు. రాదు, ఈత రాదు. సముద్రం మధ్యలో పడిపోయేటప్పుడు అంటే ఇది నేను అవన్నీ ఫాస్ట్గా జరుగుతుంది మీకు అర్థం అవడం కోసం నేను మెల్లిగా చెప్తున్నాను. పడిపోయే ముందు ఏమవుతుందంటే నేను అనుకున్నాను, అమ్మో ఇదే ఆఖరి రోజు. ఎందుకంటే నీళ్ళల్లో పడిపోయి మునిగిపోయేస్తే నన్ను ఎవరు కాపాడతారు? ఆయనేమో దాని మీద ఉన్నారు. పడిపోయేస్తే అది ముందుకెళ్ళిపోయారు ఆయన. సో నేను పడిపోయే టైంలో నేను దేవుడా అని పిలుస్తాం కదా, చాలామంది మనకు అలా వచ్చినప్పుడు దేవుడా అని పిలుస్తాం. ఆ సమయంలో నేను ఏ దేవుడు అన్నా పిలిచి ఉండొచ్చు, ఎందుకంటే నేను క్రైస్తవురాలు కాదు కదా. సో నేను ఏ పేరైనా పిలిచి ఉండొచ్చు. కానీ ఆ సమయంలో నేను ఈ వేరే దేవుడి పేరు పిలవడం, నోరు ఓపెన్ చేసినప్పుడు మా మాట అంటే నా నోటి నుంచి ఆ పేరు వచ్చింది ఏంటంటే జీసస్ క్రైస్ట్ అని చెప్తూ నీళ్ళలో పడిపోయాను. అలాగే మునిగిపోతుంది. నీవు నన్ను విడువనంటివే, నీవు నన్ను విడువనంటివే,
చిన్న సాక్షి మేడం గారి కొరకు. ఈ ప్రోగ్రాంకి వచ్చే అవకాశం లేదు అని జాస్వా గిరి గారితో చెప్పేశారు. 100%. ఏమని వింటున్నారా? నాకు తమిళ షూటింగ్ ఉంది, నేను రాలేను, రామచంద్రపురం అన్నారు. నేనేం చేశాను తెలుసా? నా చర్చిలో మోకరింపు చేసి చేతులెత్తి ప్రార్థన చేయండి, వచ్చేటట్లు చేయండి అన్నాను. అలాగే అన్నాను, వచ్చేటట్లు చేయండి అన్నాను. ఒక 5 days లో ఫోన్ చేసి మేడం గారు చప్పట్లు కొట్టాడు. ప్రార్థన పరిస్థితులను చెప్పాలి, చేతుల పైకి ఎత్తి చెప్పాలి. ప్రార్థన పరిస్థితులను, నీ జీవితంలో ప్రార్థన ఉందా? మేడం గారికి అద్దె పెట్టుకున్నారు, బాప్తిసం పొందడానికి ఒక హద్దు పెట్టుకున్నారు. అమ్మ నీ హద్దు కాదమ్మా, నేను ఒక హద్దు పెట్టాను. దేవుడు చెప్తున్నాడు, చప్పట్లు కొడదాం. నీకు ఒక హద్దు ఉందమ్మా, నేను ఒక హద్దు పెట్టాను. ఆ రోజు బాప్తిసం పొందబట్టి దేవుడు వారిని కాపాడుతున్నాడండి. నేను చెప్పాలనుకుంటున్నాను, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ. వాళ్ళు చాలా బ్యూటిఫుల్ కుటుంబములు మీతో ఉండడానికి నాకు చాలా ఆనందంగా ఉందండి. But giving honor to all you beautiful people. అందరికీ కూడా మీరందరూ మంచితనాన్ని బట్టి, గొప్పతనాన్ని బట్టి ఒకసారి స్తుతులు చెప్తావా? వర్ధల చేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ వచ్చిన మీ ಎಲ್ಲರకును ఎక్కడెక్కడ ఉన్నటువంటి జనులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బైబిల్ మిషన్ సంఘం రామచంద్రపురం నుంచి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ క్రిస్మస్ పండుగలు మళ్ళా 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఇక్కడ జరగబోతుంది. ఆ క్రిస్మస్ కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. 25 పండుగ, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మరణాథ, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మరణాథ. రామచంద్రపురం ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. రావచ్చు, మానవుని పాపం పోతే మరలా ఇది చెత్త అయ్యే అవకాశం ఉంది. చప్పట్లు కొడదాం. మొద్దు, చాలా జాగ్రత్తగా వినాలి. మొద్దు అంటే ఇది 2 రకాలు కావచ్చు. మొద్దు అంటే అది ఇప్పుడు ఈ మొద్దు ఏదైతే ఉందో ఇది
పచ్చిగా ఉండొచ్చు, చిగురు పట్టే అవకాశం ఉంది. అందుకే దాన్ని ఏమన్నాడంటే దేవుడు భూమిలో ఉంచు. మానవుడు పాపము వలన నరకబడినంత మాత్రాన, మానవుడు పాపము చేసినంత మాత్రాన, నరకబడినంత మాత్రాన, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓసారి మనకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే ఈ పాపాత్ములను దేవుడు ఎందుకు ఉంచుతున్నాడు? ఈ దొంగను, ఈ దోచుకునేవాడిని, ఈ రౌడీని, ఈ కూనీకోర్ని ఎందుకు ఉంచుతున్నాడు? ఎందుకు ఉంచుతున్నాడు? దేవుని విశ్వాసులారా, ఎందుకు ఉంచుతున్నాడు అంటే ఆ మొద్దును భూమిలో ఉండని అంటున్నాడు దేవుడు. ఎందుకు అంటున్నాడంటే ఆ వ్యక్తి మరలా చిగురు పడతాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఇదిగో ఇప్పుడు ఇది మోడైపోతే అంటే మానవుడు యొక్క జీవితానికి సాదృశ్యం ఈ మత్తు, దోచుకునే వాడికి సాదృశ్యం ఈ మత్తు, రౌడీలకు, కూనీకోర్లకు